ఈయన ఏం చేస్తారు తెలుసా, మైలేజ్ ఎక్కువ రావాలని చెప్పేసి బ్రేక్ టర్నింగ్ ఎలా తిట్టుండే ఒకసారి అతుక్కోండి. అందుకే అతుక్కున్నావు కాదు, ఒకసారి మనం తాగినాక ఫ్రైడే రోజు రాత్రి పోయినాం. ఒకసారి నేను కార్ ఎక్కాను అంటే ఓకే. ఇంకో హైలైట్ ఏంటంటే అది మీ అందరు దిస్తోలేదు కాదు, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కరు కూడా అయ్యో పాప ఒక్కడన్నా నేను అన్నాను ఆడ అన్నది కారుని కాదు నేను ఏమన్నానంటే నేను అప్పుడు ఊళ్ళో నాకు జరిగినప్పుడు ఒక పెంట పని అయింది వచ్చాక చెప్తానన్నాడు. పెంట పని అవడమైంది నా మైండ్ లో ఎలాంటి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఈడేమన్నా కంగారు పడ్డాడు లేదు. సరే ఫోన్లో ఏమైందిరా అంటే చెప్తాను దరిద్రాన్ని వచ్చాక మళ్ళీ దరిద్రం అన్నాడు. ఓకే పెళ్ళి అయింది ఏం కాదు. సరే ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఏంట్రా అంటే బండి ఎగిరిపోయిందిరా అంటే అంత పెద్ద శ్రమ మనకెక్కడ వచ్చారా అంటే నేనే క్రియేట్ చేశాను. అప్పుడు రా నిజంగా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఓ ఇంత లేట్ అయిందా ఏంటంటే నీ దగ్గరికి వెళ్ళి నేను ఈడు ఎక్కడి నుంచో పిక్ చేసుకున్నానండి, నేను ప్రగతి తీసుకొస్తానండి. ఉన్నారా బాబు దేవుడి దేవాలి నీకేం అవ్వలేదంటే అలాగే ఉంటుంది లేరా నీకు నీ బండికి అయితే తెలుసుదా నీకేం అవ్వలేదు అన్నట్టు. కాకపోతే పెయిన్ ఏంటంటే పే ఆఫ్ అయిపోయిన కారు అది హెవీ. పెట్టుకున్నాడు వాడు ఏ పేరు కూడా తక్కువ వచ్చిందిగా కానీ అడిగి వీటికన్నా మెయిన్ ఇప్పుడు అడిగి ఇప్పుడప్పుడే కారు కొని కారు లేకుండా ఒక విధంగా ఇన్సూరెన్స్ ఇప్పుడంటే ఇప్పుడు నేను అదే ఫీల్ అయినా. నా కారు కొన్న కొత్తలో నేను తీసుకోను, తర్వాత యాడ్ చేద్దాం అంటే వాడు ఏదో సోదంతా చెప్పుకుంటారు. స్టార్టింగ్ యాడ్ చేయాలి, స్టార్టింగ్ లో తర్వాత కొంతమంది ఇస్తారు. అదేంటంటే మనకి ఫస్ట్ 2 years లో డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో హెల్ప్ అవుతుంది. అవన్నీ ఉండవు. మేబీ ఫస్ట్ నీకు ఇప్పుడు నీకేమైనా అయితే నీ వాల్యూ నీకు 40,000 వచ్చింది అనుకో, 20,000 నాకు మొన్న పనికి వస్తుంది కావచ్చు, కొత్త కార్ ఇస్తారు కావచ్చు అనుకున్న వాడు రిపేర్ చేసి గాల్లో కొంచెం ఎగిరి పడ్డది. అది కాదు, ఫస్ట్ ఏమైంది అంటే నేను అది అయినా కూడా పట్టించుకోలేదు. తర్వాత ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే డోర్ పడ్డది గాలికి గట్టిగా, విండో ఓపెన్ చేయకుండా పోయింది. సరే అని చెప్పి మనకి ఫిక్స్ చేపిద్దాం అని చెప్పి పోతే వాడు కింద ఇది పోయింది అది పోయింది అని అవన్నీ చెప్పిండి. నాకు తెలియాలి ఎప్పటి వరకు రోడ్ మీద ఫాస్ట్ గా వెళ్తుంటే వెళ్ళిందా? అట్లా కాదు, ఏమైంది అంటే మన డాలస్ రోడ్ మధ్యలో అవి ఉంటాయి చూడు, క్రిప్ అది ఉంటుంది, చీకట్లా వర్షం పడుతుంటే నాకు అది తెలియదు. అది ఇట్లా ఎక్కి రాలేదు, ఏమి రాలేదు. ఆపోజిట్ సైడ్ పడలేదు, మధ్యలో ఒకటి ఉండే అది ఎక్కించి పడ్డది పక్కకి. కరెక్ట్ గట్టి సౌండ్ వచ్చింది అంతే. నాకు గాలి ఎక్కడంగా తెలుసు, నాకు ఫ్యూజ్ బ్రెయిన్ లో తిరుగుతుండే. పోలీసు వాళ్ళు వస్తారు, అంబులెన్స్ వస్తాయి, అంత వస్తుంది అని అనుకున్నాం. అంతే నీకేమైనా వద్దు అనుకోలే. అంత దూరం ఇక్కడ కార్ పని అయిపోయింది అన్నట్టే ఫిక్స్ అయిపోయినా. పడ్డది బాగానే పోతుంది. హైట్ లో ఎక్కడ ఉంటుంది అని ఆలోచిస్తున్నా. అదంతా హైట్ లో లేదు, ఫస్ట్ ఇట్లా స్లోప్ గా ఇట్లా స్టార్ట్ అయింది. టైర్ ఇట్లా మంచిగానే పోయినాయి. హైట్ ఎక్కడ వచ్చింది, గిర్రని సౌండ్ వచ్చింది, ఇంకొంచెం ఇట్లా ఎగిరింది అట్లనే. కామ్గా వెళ్ళిపోయావు కదా మళ్ళీ. పక్కకు పడ్డాక మస్తు భయం వేసింది, పక్కకు పోయి ఆపుకున్నా. కిందకి చూస్తే ఏం కాదలేదు, అంత బాగానే ఉన్నది కదా అనుకున్నా. ఒక 5 నిమిషాలు కార్ స్టార్ట్ చేసి ఉంచిన, బాగానే ఉన్నది. సరే అని కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చిన. అరకాన్సర్ వచ్చినప్పుడు ఒక ముసలాం వెనకాల బంపర్ కొట్టేసింది కదా అది. ఎప్పుడు మేము ఒకసారి కాలిఫోర్నియా వెళ్ళాము, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనకి ఈ పార్కింగ్ యాప్ పేరు ఏం పేరు, పార్కింగ్ ఒక యాప్ ఉంటుంది హోటల్ కన్నా అప్పుడప్పుడే కొత్త. సో లైక్ నువ్వు ఎయిర్పోర్ట్ పార్కింగ్ పెడితే నీకు ఎయిర్పోర్ట్కి అయ్యాక హాఫ్లో అయిపోద్దని అక్కడ పెట్టాను.
అయిపోయింది, వచ్చేసాము. జస్ట్ అప్పుడే పార్కింగ్ లోంచి యూజువల్ గా నేను 90% రివర్స్ పార్కింగ్ వెళ్తాను. ఆ రోజు ఏంటంటే ఎక్కువ రోజులు కదా, దగ్గర దగ్గరగా ఎంత మేము 3 వారాలు ఏమో పోయాం అప్పుడు ఫంక్షన్స్ అని. నువ్వు బయట వదిలేసావు కార్ని. ఎయిర్పోర్ట్ లో అయినా మరి బయట వదిలేదు. ఎయిర్పోర్ట్ ఎట్లా ఇస్తుంది? నీకు ఎవడో వచ్చి రోడ్ మీద వచ్చి గుద్దాడు కదా. ఉన్నంతసేపు కూడా గుర్తులేదు. నేను వచ్చేసాను. ఇది రోడ్ మీద పార్క్ చేసావు, పబ్లిక్ పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్? హోటల్ పార్కింగ్. హోటల్ పార్కింగ్ లోపల? హోటల్ పార్కింగ్. ఓకే. హోటల్ పార్కింగ్. హోటల్లో మన ఓయో హోటల్ అనేది ఉంది అక్కడ. సర్లే అని చెప్పి అక్కడ పెట్టేసాను. వాడే ఓనరే మన పంజాబీ. తెలుసా ఓనర్ నీకు? వాడే డ్రాప్ చేసి తీసుకొచ్చాడు. వాడే ఉంది, అమ్మాయి అయిపోయింది అనుకునే. అవును, వాళ్ళు డ్రాప్. అవును, కొంచెం తీసాను రా కారు. పని బంపర్ లేపిపోయింది ముసలాం. అడిగితే ముందే ఇచ్చేచ్చు కదా. జీవితం అదేంటి, హోటల్ ఉంటది. హోటల్ ఉంటుంది, ఇది ఎంట్రన్స్. ఇక్కడ గుద్దింది, యూ షేప్ లో రోడ్డు ఉంటుంది అనమాట. అది ఏం చేసింది, ముసలిది ఆక్కుండా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయింది. నేను ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా వచ్చి ఆ బంపర్ తీసుకున్నావు అప్పుడు? దాన్ని ఆపాను. బంపర్తో పని లేదా, ఆపాను. ఆపి అన్నీ కాల్ చేసాను. ఆడొచ్చి అరే బాబు ఆమెకి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, నీకే ఒక్క ఏమి అనుకుని టికెట్ పడద్ది, ఆమె కోటికి వెళ్ళాలి, ఆమె కోటికి వెళ్ళాలి, వేరే. మన ఫాల్ట్ లేకపోయినా మన ఓన్ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవాలి కదా.